కూడా ఇక్కడ పాపట్లో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంత పెద్ద డొల్ల కనిపిస్తుంది. కొంతమందికి వెనకాల పుచ్చ మొత్తం ఊడిపోద్ది, వెనక నుంచి ఊడటం ప్రారంభమవుతుంది. కొంతమందికి ఇట్లాగా మొత్తం పైకి వెళ్ళిపోతుంది. కొంచెం కష్టపడాలి. ఎన్ని రోజుల్లో వస్తాయి అని ప్రశ్నించవద్దు. నీవు ఎంత శ్రమ చేస్తావో అంత ఫలితము నీకు కాలం అందిస్తుంది. ఎంత పిండి పెడితే అంత రొట్టె వస్తుంది. ఒక గొప్ప మార్పు రావాలి అంటే గొప్ప శ్రమ కూడా కావాలి, శ్రద్ధ కావాలి, ఆచరణ కావాలి, కృషి కావాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ముల్లంగి దుంపలు దంచి బట్టలో వడపోసిన రసం 100 గ్రాములు. గుంటగలగర ఆకు రసం 100 గ్రాములు. ఉల్లిగడ్డలు, మన పచ్చి ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు కాదు, ఉల్లిగడ్డలు, పియాజ్, ఆనియన్, ఎర్రగడ్డ అని కొన్ని ప్రాంతాల్లో అంటారు. ఈ ఉల్లిగడ్డలు దంచి బట్టలో వడపోసిన రసం 100 గ్రాములు. తర్వాత పుదీనా ఆకు రసం 100 గ్రాములు. పల్లేరు కాడలు గుచ్చుకొని చూడండి, పల్లేరు కాయలు. ఈ పల్లేరు కాయల చెట్టు రసం 100 గ్రాములు తీసుకొని రసాలు కలిపి ఇందులో 500 గ్రాముల నువ్వుల నూనె కలపాలి. కలిపి చిన్న మంట పైన రసం అంతా ఎగిరిపోయి నూనె మిగిలే వరకు మరిగించి వడపోసి ఒక గాజు సీసాలో ఉంచుకొని రోజు రాత్రి పడుకునే ముందు అంత నూనె గోరువెచ్చగా వేడి చేసి బాగా నిదానంగా 10-15 నిమిషాల పాటు ఈ వెంట్రుకలు ఊడిపోయిన చోట మెల్లగా కళ్ళు మూసుకొని రుద్దుతూ, ఇక్కడ ఊడిపోయిన చోట వెంట్రుకలు వస్తున్నాయి, భావన పెట్టు. నీ భావన బలం పెరిగే కొద్దీ వెంట్రుకల లోపల నుంచి పొడుచుకుంటూ ఉత్పన్నమవుతాయి. భావన ఉండాలి, భావన లేకపోతే రాదు. భావన పెట్టు, యద్భావం తద్భవతి. దాని తాత కూడా రావాలి. ఊడిన జుట్టు పెరగడానికి సౌందర్య కానుక. కావలసిన పదార్థాలు: ముల్లంగి దుంపల రసం 100 గ్రాములు, గుంటగలగరాకుల రసం 100 గ్రాములు, ఉల్లిపాయల రసం 100 గ్రాములు, పుదీనా ఆకుల రసం 100 గ్రాములు, పల్లేరు కాయల రసం 100 గ్రాములు, నువ్వుల నూనె 500 గ్రాములు. తయారు చేసే విధానం: ములంగి, గుంటగలగరాకు, ఉల్లిపాయలు, పుదీనా, పల్లేరు కాయల రసాన్ని కలుపుకోవాలి. ఈ రసంలో నువ్వుల నూనె కలిపి నీరు ఎగిరి నూనె మాత్రమే మిగిలే వరకు ఈ మిశ్రమాన్ని మరిగించి నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తైలాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించటం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఎందుకు రావు? అంతకుముందు ఉన్నాయి కదా, రంధ్రాలు ఊడిపోయి ఉన్నాయి, బూడిపోయి ఉన్నాయి రంధ్రాలు. తెరిపించండి, దాన్ని తప్పకుండా వస్తుంది. దీనికి ఇది చేస్తూ మీరు సర్వాంగాసనం మీకు నేర్పేంతకు రాసి పెట్టుకోండి. సర్వాంగాసనము తప్పకుండా వేయాలి. బిడ్డలతో కానీ పెద్దలు కానీ ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తూ తిరిగి మరలా వెంట్రుకలు ఊడిపోయిన చోట వెంట్రుకలను పొందవలసిందిగా మా ప్రియమైన ప్రేక్షకులకు సూచిస్తూ ఒక అందమైన మన అభిమానుల